హై వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 65. ఈరోజు వీడియోలో మూవింగ్ ఆబ్జెక్ట్స్కి టెక్స్ట్ని ఎలా స్టిక్ చేయాలో చూద్దాం. దానికోసం ఈ క్లిప్ని ఫ్యూజన్ పేజ్లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. ఓకే, ఒకసారి వీడియోని ప్లే చేస్తున్నా. సో ఇతను మూవ్ అవుతుండు కదా, మనం టెక్స్ట్ అనేది ఒకవేళ ప్లేస్ చేస్తే అది ఓన్లీ ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి ఇక్కడే ఉంటుంది, బట్ ఈ పర్సన్ మూవ్ అవుతాడు. అలా కాకుండా మూవ్ అయ్యే టైంలో ఈ పర్సన్కి సపోజ్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఈ పర్సన్తో పాటు మూవ్ అవుతూనే ఉండాలి. సో అదే మూవింగ్ ఆబ్జెక్ట్స్కి టెక్స్ట్ని స్టిక్ చేయటం అంటే అదే అనమాట. సో అది ఎలా అనేది చూద్దాం. సో దానికోసం మీడియా ఇన్ వన్కి ట్రాకింగ్ అనే నోడ్ని యాడ్ చేస్తాను. షిఫ్ట్ స్పేస్ ట్రాకర్ యాడ్. సో మనకి ఇక్కడ ట్రాకర్ 1 అనేది క్రియేట్ అయింది. సో దీన్ని మనం ఎక్కడైతే టెక్స్ట్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ దీన్ని ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ట్రాకింగ్ చేయాల్సిన ఏరియా నేను ఇదని సెట్ చేశాను. ఓకే, ఇన్స్పెక్టర్లో మనం ట్రాకింగ్ చేసిన ఏరియా ఇక్కడ ట్రాకర్ 1లో ప్లేస్ అయి ఉంటుంది. అండ్ ట్రాకింగ్ స్టార్ట్ చేయడానికి ట్రాక్ ఫార్వర్డ్. సో ట్రాకింగ్ అనేది ఆ బైక్ ఎటైతే మూవ్ అవుతుందో సో అటే ఆ ట్రాకర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. వన్స్ ట్రాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రెండర్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఆపరేషన్ వచ్చేసి మ్యాచ్ మూవ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ ట్రాకర్కి టెక్స్ట్ నోడ్ అనే దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, ఈ టెక్స్ట్ నోడ్కి టెక్స్ట్ ఏమిద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ బైకర్ 1 అని ఇద్దాం. ఓకే, ఈ నోడ్ని ట్రాకర్ 1కి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, సో బైకర్ 1 అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మూవ్ చేయాలి అంటే వ్యూవర్లో ఉన్న సెంటర్ పాయింట్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను అండ్ సైజ్ని కొంచెం డిక్రీజ్ చేస్తాను. ఓకే, సెట్ అయిపోయింది. సో ట్రాకర్ 1 సెట్ చేసాం. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, సో ఇలా మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ట్రాకర్ని సెట్ చేసి టెక్స్ట్ ఆర్ ఇమేజ్ని ప్లేస్ చేయొచ్చు.